బాగా అయితే ఉడతొచ్చిందనమాట. వర్షం పడి ఇప్పుడే తగ్గిపోయింది ఫ్రెండ్స్. అయితే జామ పండ్లు రాలిపోయినాయి అనమాట. వేరుకొని తినడానికైతే ఉడతగాడైతే వచ్చేసాడు ఫ్రెండ్స్. వచ్చాడు కానీ ఈ మనుషులు చూడగానే పారిపోతాడండి వాడైతే. ఇప్పుడు ఇక్కడే ఉండాలి, ఇక్కడికి ఉరికిండండి. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడిందనమాట. ఇప్పుడు మనకి వర్షం పడి తగ్గిపోయింది ఫ్రెండ్స్. వర్షం పడి తగ్గిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ కొన్ని మొక్కలు నాటుకున్నాం అనమాట. అటు ఇవ్వండి చూడండి, ఇవి ఏ మొక్కలు అనుకుంటున్నారా? పసుపు కొమ్మలు నాటాము అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా మల్లె మొక్క అండి. చూడండి, ఎండాకాలంలో పువ్వులు పూసింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వర్షం వస్తే మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇదైతే నందివర్ధనం మొక్క అండి. అమ్మ పిసలుతా దేకు ఏ జారుతుందమ్మ చూసిరా. చూడండి ఫ్రెండ్స్, జాంపళ్ళు అయితే అన్నీ ఎట్లా రాలిపోయాయో చూడండి ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే విరజాజి పువ్వులు కూడా పూస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే వర్షం వచ్చిపోయింది, పువ్వులన్నీ జాజి పువ్వులు అన్నీ ఇట్లా రాలిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, రామచిలక అయితే కూ కూ అంటుంది ఫ్రెండ్స్. అదోండి, మనకి ఎదురుగా ఉన్న చెట్ల మీదైతే రామచిలకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా కూ కూ అంటుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే విరజాజి మొక్క ఉందన్నమాట. పూలు అయితే చూడండి రాలిపోయినాయి, స్మెల్ తెగు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి విరజాజి తీగ. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఎదురుగా ఒక చెట్టు ఉంది కదా, రావి చెట్టు ఒకటి, తంగేడు చెట్టు ఒకటి. దాని మీద అయితే కోకిలను రామచిలుకలు ఉంటాయి అన్నమాట. తంగేడికాయలు తినడానికి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మా వీడియో చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్లో మా మదర్ కూడా కనిపిస్తూ ఉంటారు అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, రామచిలుకలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. అగో ఎగురుతుంది, కోకిల కూడా ఉందన్నమాట. అదిగోండి, వినిపిస్తుందా సౌండ్ ఫ్రెండ్స్? ఎంత స్వీట్గా కూ కూ అంటుందో. వాటికి తంగేడికాయలు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే చెట్టుకి జాంపళ్ళు ఉన్నాయన్నమాట. చూడండి, జాంపళ్ళు అయితే అన్నీ రాలిపోయినాయి. చూడండి, ఇప్పుడు గాలిదుమ్మ వచ్చింది కదా, జాంపళ్ళు అయితే అన్నీ ఇట్లా రాలిపోయినాయి ఫ్రెండ్స్. పిలుస్తున్నాం మేము వాటిని, రామచిలుకల్ని. మా చెట్టుకి జాంపళ్ళు ఉన్నాయి, వచ్చి తినవే అంటే రావట్లేదు. తంగడికాయలు అంటేనే దానికి చాలా ఇష్టం అనుకుంటా, అవి బాగా తింటున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మా గార్డెన్లో అయితే ఇట్లాంటి మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక సమ్మర్ మొత్తం ఎండకి తట్టుకొని ఎట్లోకట్లా బతికినాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు అయితే. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని మళ్ళీ కుండీలలోకి షిఫ్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఎండాకాలం వాటర్ ఉంటాయని కింద నీళ్ళలో పెట్టాము. చూడండి, జామ పండు అయితే ఇట్లా రాలిపోయిందనమాట చెట్టు మించి. చూడండి ఫ్రెండ్, ఇది ఏం మొక్క అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇదైతే నేను టీ ప్లాంట్, అదే టీ పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మొక్కనైతే నేను కొనుక్కొచ్చుకొని మరీ పెంచుకుంటున్నాను అనమాట ఈ మొక్కని. ఆపైకి బరిద్రా ఉదరుప్పర్కా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దుగా రామచిలుక అక్కడ ఉండి కూ 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 అంటుంది. ఆ చెట్ల మీద ఉందన్నమాట. రోజు 5 అవ్వగానే వస్తుంది రామచిలుక. కోకిలలు కూడా ఉన్నాయి ఆ చెట్టు మీద. ఆ రావి చెట్టు మీద వాళ్తూ ఉంటాయి అన్నమాట. తంగేడు చెట్టు మీద ఏమో రామచిలుకలు వాళ్తాయి. చూడండి, మన ఇంట్లో అయితే ఇట్లాంటి క్రోటన్ మొక్కలు ఉన్నాయన్నమాట. చూడండి, ఈ మొక్కనైతే పీసెస్ చేసి మళ్ళీ సపరేట్ చేస్తే కొత్త మొక్కలుగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు అయితే సరిగ్గా పడట్లేదు కాబట్టి వర్షాలు పడితే మేము మొక్కల్ని మంచిగా
కుండీలలో నాటుతాము. తమలపాకు మొక్క చూడండి ఫ్రెండ్స్, మొత్తం కట్ చేసాం, ట్రిమ్మింగ్ చేసేసాం అనమాట. వర్షం పడితే బాగా పెరుగుతుందని. ఇది హడకనేగా బతాతేరా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా టీ ప్లాంట్ అనమాట. అదే టీ పొడి మొక్క అండి. నాకు తోడు చూడండి, ఇది మా టీ పొడి మొక్క. చూడండి, మీలో ఎవరికైనా ఇది టీ ప్లాంటో కాదో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫ్లిప్కార్ట్లో నుంచి తెప్పించుకున్నాను అనమాట, ఆన్లైన్లో. తెచ్చి కూడా ఇప్పుడు 1 year 1.5 year అవుతుంది. తెచ్చినప్పుడు చిన్న కొమ్మ, ఇది ఇంత మొక్క ఉండే ఫ్రెండ్స్, ఇక ఇంత చిన్న మొక్క ఉండే. అప్పుడు అంత చిన్న మొక్క ఉండే, ఇక దీంట్లో బకెట్లో పెట్టుకొని నాటుకున్నాను అనమాట. ఇంత పెద్దగా అయింది. మే లాస్ట్లో 28, 20 అట్లా ఆ టైంలో మొత్తం సడన్గా మొత్తం ఎండిపోయింది. మొక్క అయితే చనిపోయిందేమో అనుకున్నా ఫ్రెండ్స్, కానీ చనిపోలేదు. వర్షం 2 చినుకులు పడంగానే మొక్క అయితే బాగా మళ్ళీ చిగుర్లు ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పైన కుండీలో మేమైతే చామంతి మొక్కలు నాటుకున్నాం కదా. చూడండి, అవి అయితే కొంచెం వర్షానికి గ్రీన్ అయిపోయాయి అన్నమాట. ఎక్కడైతే మనకి వర్షాలు ఎక్కువ పడట్లేదు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వర్షం పడిందనమాట. ఏ పక్కడలే ఉప్పర్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ మొక్కలంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. చూడండి, కుండీలలో పెట్టుకుంటే బరువుని అటు ఇటు మోసి పెట్టాలన్నా మార్చాలన్నా ఇబ్బంది అవుతుందని నేనైతే మా సిస్టర్ మేము కలిసి క్యారీ బ్యాగ్లలో పెంచుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, శంకు పూలు పూస్తున్నాయి అన్నమాట. మనకైతే ఇంకా వర్షాలు పడితే అయితే ఇంకా బాగా పూస్తాయి. फूल पकड़ लेके देते को చూడండి, శంకు పూలు అయితే పూయడం స్టార్ట్ చేసాయి అన్నమాట మా గార్డెన్లో. గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ ఏం కాదు ఫ్రెండ్స్, చిన్నదే అన్నమాట. చూడండి, మా సిస్టర్కి అయితే శంకు పూలు అంటే బాగా ఇష్టం అనమాట. మొక్కని బాగా పెద్దగా పెంచాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇట్లా క్యారీ బ్యాగ్ తర్వాత మేమైతే ఇట్లా క్యారీ బ్యాగ్లో పెట్టి పెంచుకుంటున్నాం అనమాట. చూడండి, మనకి మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుంది. ఇట్లా కూడా పెంచుకోవచ్చు, కాకపోతే తర్వాత కుండీలోకి షిఫ్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి, అక్కడ ఆకుకి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ కాగడ మల్ల చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మేమైతే కాగడ మల్ల చెట్టుని బకెట్లో నాటుకున్నాము. ఫస్ట్లో దీన్ని కూడా ఇట్లనే క్యారీ బ్యాగ్లో పెట్టామన్నమాట. తర్వాత అది మంచిగా ఏనుకొని ఇవన్నీ కొమ్మలు వచ్చేసాక దీంట్లో పెట్టుకున్నాం. చూడండి, ఈ మొక్క పెట్టినప్పుడైతే ఇంత చిన్న మొక్క ఉండేది, దిగచ్చ ఇంత చిన్నగా ఉండేది. ఎంత చిన్నగా ఉండేది ఒకసారి చూపించక్క బాత్కర్ తెలుగు. చిన్న కొమ్మ పెట్టామన్నమాట. అది కవర్లో చిన్న కొమ్మ పెడితే మంచిగా అట్లా పెద్దగా పెరిగింది ఫ్రెండ్స్. చూడండి, మేము దీంట్లో ఒక క్రోటన్ మొక్క కూడా పెట్టుకున్నాము. ఏ క్రోటన్ ఇదైతే ఫ్రెండ్స్ అసలు ఇదేం మొక్క అర్థం కావట్లేదు. చూడండి, ఓనేహత మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంట్లో బావి దగ్గర అయితే విపరీతంగా మొలుస్తున్నాయి. మరి పక్షులు ఎక్కడి నుంచి గింజలు తీసుకొచ్చేస్తున్నాయో తెలియదు కానీ ఎంత తీసి పడేసినా కానీ వస్తున్నాయి. ఫస్ట్ అసలు ఏంటంటే ఇది ఏం మొక్కో నాకు తెలియదు. తెలుసుంటే నేను ఏదైనా కుండీలో నాటుకునేదాన్ని. ఏ మొక్కో తెలియదు కానీ నేను చిన్న ఫ్లవర్ ఒకటైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది క్రోటన్ మొక్క అనమాట. మేము ఇట్లా నాటుకున్నాము. కాకపోతే ఇది క్రోటన్ మొక్క. అదే సపత ఈ క్రోటన్ మొక్క అయితే మా సిస్టర్ దీంట్లో పెంచుకుంటున్నారు అనమాట. ఒక చిన్న గడ్డ తీసుకొచ్చి పెడితే అట్లా మంచిగా వస్తుంది. ఇదిగోండి, దీంట్లో అయితే లిల్లీ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి లిల్లీ మొక్కలు. అదేమో మందార మొక్క కదా. చూడండి, మందార మొక్కలు అయితే ఉన్నాయన్నమాట.
वो ये मंदार छाट बता, ये खाली से बता, मैं इधर आकर निकालती हूँ, బతా మే బోల్తే रहती हूँ. చూడండి ఫ్రెండ్స్, అదైతే రెడ్ కలర్ మందార మొక్క అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగో దాంట్లో లిల్లీ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో పసుపు కొమ్మలు నాటుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంట్లో ఉన్న బావి. వాటర్ అయితే అడుగుకి వెళ్ళిపోయినాయి. ఎండాకాలం ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవ్వట్లేదు కదా, కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆబా బోలాపా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ బరోबर కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్.